ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మే నెల 27వ తారీఖు 2025 అమావాస్య. ప్రియమైన సహోదరులారా, ఆది కాండము 37వ అధ్యాయము నుండి 41వ అధ్యాయం వరకు మనము బైబిల్లో చదివినామంటే గొర్రెలు మేపుకోనున్న యోసేపు గురించి రాయబడి ఉన్నది. ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో గొర్రెలను మేపుకుంటుంటున్న ఈ 17 ఏళ్ళు చిన్న అబ్బాయి ఐగుప్తు దేశానికి రాజు పక్కన కూర్చున్న ఒక గొప్ప అధికారిగా నియమింపబడుతున్నాడు. ఈ కథే ఈ ఒక 4 అధ్యాయాల్లో మనము చదువుతున్నాము. కానీ ఇంత పెద్ద ఆశీర్వాదము యోసేపుకు వచ్చే ముందు అతను ఎన్నో శ్రమలకు గురి అవుతున్నాడు. ఎన్నెన్నో ఇక్కట్లు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఎన్నో రోజులు కన్నీటి రోజులు మిగిలి ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సొంత అన్నోళ్లే అతన్ని తీసుకొని వెళ్ళి ఒక బావిలో విసిరేస్తారు. అతని సంపాలని నిర్ణయించుకుంటారు. ఆఖరికి ఒక బానిసుల్లాగా ఇష్మాయిలైట్స్ ఐగుప్తు దేశానికి వెళ్తున్న ఒక వ్యక్తుల దగ్గర అతన్ని అమ్మేస్తారనమాట. చూడండి ఎంత బాధ ఉండాలా యోసేపు హృదయంలో. తన వేరే ఎవడన్నా దాన్ని పట్టుకొని అమ్మేస్తే కూడా పర్వాలే, సొంత అన్నవాళ్లే అతన్ని సంపాలని అనుకుంటున్నారు, అతన్ని బానిసలుగా అమ్మేస్తారు. హల్లెలూయా. ఈ బాధకరమైన హృదయంలో బైబిల్లో మనం చదివామంటే యోసేపు ఏడ్చాడు, యోసేపు బాధపడ్డాడని ఎక్కడా కూడా రాయలేదు. ధైర్యంగా దేవుడు నడిపిస్తున్న మార్గంలోనే వెళుతున్నాడు. శ్రమలకు ఎప్పుడైతే గురి అవుతున్నాడో బైబిల్ చెప్తుంది యెహోవా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఆది కాండము 39:2 చెప్తుంది, యోసేపు పరిశుద్ధుడుగా ఉన్నాడు, యెహోవా దేవుడు అతనితో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా యోసేపు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. బానిసలుగా తీసుకుపోయిన ఈ వ్యక్తిని ఐగుప్తు దేశంలో ఒక అఫీషియల్కి, ఒక కింగ్ దగ్గర పనిచేసే ఒక రాజు దగ్గర పనిచేస్తున్న పోతిఫార్ దగ్గరికి అమ్మేస్తున్నారన్నమాట. ఈ పోతిఫారు తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన పని మనిషిగా పెట్టుకుంటున్నాడు. ఎక్కడో సంతోషంగా గొర్రెలు మేపుకుంటూ తన తండ్రికి ప్రేమైన బిడ్డగా జీవించిన యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఒక ఇంటిలో ఒక పని మనిషిగా పనిచేస్తున్నాడు. బాధపడలే, ధైర్యంగా కొనసాగిస్తున్నాడు. పోతిఫారు భార్య ఇతని పైన ఆశపడి ఒక తప్పైన పనికి పిలిచేటప్పుడు ఆ స్త్రీ నుంచి దూరం పారిపోతున్నాడు. అయినను ఇతని పైన లేనిపోని నిందలు వేసి యోసేపు శిరచాలలో వెయ్యబడుతున్నాడు. శిరచాలలో ఒక కల కంటున్న వ్యక్తికి అతను దీని అర్థం ఏమంటేనే చెప్పుతున్నాడు అనమాట. ఒకప్పుడు ఐగుప్తు రాజు ఒక కల కంటున్నాడు. ఆ కలకి అతనికి అర్థం కాలేకపోయినప్పుడు శిరచాలలో భేటీ అయిన ఈ వ్యక్తి, నేను శిరచాలలో ఒక అబ్బాయిని చూస్తే ఆ పిల్లోడు ఈ కలలకి అర్థం చెప్పేవాడుగా ఉన్నాడని చెప్పినప్పుడు వాడిని ఐగుప్తు రాజు పిలిపిస్తున్నాడనమాట. రాజు దగ్గరికి ముందు వెళ్ళి నిలబడి రాజు కనిన కలకు అతను సరిగ్గా అర్థం చెప్తున్నాడు, వివరాలు చెప్తున్నాడు. సంతోషపడిన రాజు అతన్ని ఆ దేశంలోనే తనకంటూ నెక్స్ట్ పొజిషన్లో కూర్చోబెడుతున్నాడు అనమాట. ఒక బహిరంగమైన ప్రకటన చేస్తున్నాడు, ఈ దేశమంతా కూడా నీ మాటకు లోబడుతుంది. ఇదిగో నా ఉంగరం వేసుకో, నిన్ను ఈ రోజు నుంచి ఈ సీటుకి అధికారికి సెకండ్ ఇన్ పొజిషన్ టు ద కింగ్ నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు అడ్డుపడి అక్కడ బానిసలుగా అమ్మనీకోకుండా చేసి ఉంటే తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. కానీ శోధనలు, వేదనలు, బాధలు దాటుకొని ఒకటి తర్వాత ఒకటి ప్రయాణం చేస్తూ తన జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నిటినీ కూడా దాటుకొని వచ్చిన యోసేపు పెద్ద ఆశీర్వాదం కన్నాడు. శోధనలకు గురి అవుతున్నారా? ఏడుపు తప్ప మీ జీవితంలో ఏదీ లేదా?
బాధకరమైన స్థితిలో మాత్రం ఉన్నావా సహోదరా? ఎంత అడిగినా కూడా దేవుడు అస్సలు నీ ప్రార్థనను వినలేని స్థితిలో ఉన్నాడని నీకు అనిపిస్తూ ఉందా? ఈ శోధనలు, బాధనలు వేరే దేనికోసం కాదు, నిన్ను బాధలోనే మునిగి తీసేకి కాదు. దేవుడు నీ కోసము ఒక పెద్ద ఆశీర్వాదం పెట్టున్నాడు. దాటుకొని రావాలి. ఈ బాధకరమైన స్థితిని, ఈ వేదనల్ని మనము దాటుకొని వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదము మనమందరము యోసేపులాగా చూడగలము. యోబు కూడా తన జీవితంలో శోధింపబడ్డాడు, కానీ స్థిరమైన విశ్వాసంతో కొనసాగిన యోబు తన జీవితంలో ఏమేమైతే పోగొట్టుకున్నాడో అన్నీ కూడా రెట్టింపులాగా డబుల్ టైమ్స్ బ్లెస్సింగ్స్ తిరిగి వచ్చినట్లు బైబిల్ సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ శోధనలు కొంతకాలమే. యేసయ్య మనల్ని విశ్వాస జీవితంలో బలపరుస్తున్నారే కానీ మనల్ని అతను బాధలో పెట్టాలని ఏ ఉద్దేశము లేదు. దాటుకొని వస్తాం సహోదరా, దాటుకొని వస్తాం సహోదరి. ఇది ఈరోజు రాత్రి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ జీవితాన్ని అలాగే దేవునికి అప్పగించండి. ఎంత అప్పులున్నా సరే, ఎంత రోగాలకి గురి అయినా సరే, ఒకే ఒక మాట, యోసేపు వలె మనము ఆశీర్వదించబడాలి, యోబు వలె మనము ఆశీర్వదించబడాలి అని దేవుడు మనకన్ని పెట్టిన మంచి రోజుల్ని ఎదురు చూస్తూ సంతోషముతో కీర్తనలను పాడి దేవునితో కొనసాగుతాము. హల్లెలూయా, ఆమేన్.